శౌర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, "ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది. మరి కొద్ది రోజుల్లో కోలుకొని బాగా నడుస్తుంది. నీతో మాట్లాడుతుంది. నీతో ఆటలు కూడా ఆడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "అవునా! అదే నాకు కూడా నానమ్మ చెప్పింది. అమ్మని నాన్న జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "నువ్వు నేను కింద పడుకుందాం రా శౌర్య" అని చెప్పేసైతే అడుగుతూ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అలా ఏమీ పర్వాలేదు బాబు, మన ముగ్గురం ఈ మంచం మీద సర్దుకుందాం రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "లేదు దీప, నీకు కాస్త నయం అయ్యే వరకు ఇలా ఉంటేనే చాలా మంచిది. మళ్ళీ శౌర్య నీకేదైనా చెయ్యి గాని, కాలు గాని తగిలించింది అంటే అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. నీకు నొప్పి కూడా వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "అయితే నేను నానమ్మ దగ్గరికి వెళ్లి పడుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి, "సరే నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్లి పడుకో" అని చెప్పేసైతే శౌర్యని పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపకు టాబ్లెట్స్ ఇచ్చి తనని టాబ్లెట్స్ వేసుకోమంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఆ టాబ్లెట్స్‌నైతే వేసుకుంటూ ఉంటుంది. "ఇప్పుడు ఎలా ఉంది దీప నీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "మీరు మీరు ఉన్నారు కదా బాబు! నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నాకు బాగానే ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ, "ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. కానీ ఇక కొద్ది రోజుల పాటు ఇంకా నువ్వు బెడ్ మీద నుండే లెగిచి ఏ పనులు చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఇంకా సవ్యంగా లెగిచి అన్ని పనులు చేసుకోగలవు. అందుకే కొన్ని రోజుల పాటు నువ్వు రెస్ట్ తీసుకుంటేనే చాలా మంచిది దీప. నువ్వు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత అన్ని పనులు చూసుకోవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ, "సరే బాబు, అన్నీ తర్వాత చూసుకుంటాను. నా ఆరోగ్యం ముందు చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.